నీ సిచ్యువేషన్ అసలు ఇప్పుడు ఎందుకు తారుమారుగా ఉందో, ఎందుకు నీ లైఫ్‌లో ఈ ఉపద్రవాలు వస్తున్నాయి, దేనికి అసలు నేను చేసిన వాటికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ అయితే కాదు. ఇది నేను కరెక్ట్‌గానే ఉంటున్నాను, నేను డిసిప్లిన్డ్‌గానే ఉంటున్నాను. కానీ నా సిచ్యువేషన్ ఎందుకు ఇలా టర్న్ అరౌండ్ అయిపోయింది? ఎందుకు ఇలాంటి ఉపద్రవాలు, ఇలాంటి శాపాలు, ఇలాంటి పాపాలు లేదా ఇలాంటి రిపోర్ట్ ఎందుకు వచ్చింది? నేను కరెక్ట్‌గానే ఉన్నాను. ఫుడ్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. లేదా పలానా విషయాలు నేను జాగ్రత్తగా ఉంటాను. బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. లేదా మనుషులతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మన సిచ్యువేషన్ మనకి చాలా ఆపోజిట్గా ఉంటుంది. అలాంటి సమయంలో మనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. కానీ దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన సిచ్యువేషన్స్ని మార్చే దేవుడు. కాలాలు, సమయములు ఆయన సన్నిధానంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి కనుక ఆయన మనకు ఏదైనా చేయగలిగిన దేవుడు. మరి దానియేలుని తీసుకుంటే నెబుకద్నెజరైన రాజు జ్ఞానులందరినీ చంపేస్తున్నాడు. ఎందుకు? ఆయన కళ చెప్పి నాకు ఈ కళ వచ్చింది దాని భావం చెప్పమని చంపేయట్లేదు. కానీ నాకు వచ్చిన కళ కూడా నేను మర్చిపోయాను, మీరు భావం చెప్పాలి, చెప్పకపోతే మీరు చచ్చిపోతారని చెప్పినప్పుడు దానియేలు మీద కూడా తన బంట్రౌతులు వెళ్ళినప్పుడు దానియేలు ఒకటే చెప్తాడు, దేవుడి మీద విశ్వాసంతో ఒకటే మాట చెప్తాడు, మీరు నాకు సమయం ఇవ్వండి, రాజుకు నేను ఆ కళ భావాన్ని నేను చెప్తానని చెప్తాడు. ఎంత గొప్ప విశ్వాసమో కదా మనం కలిగి ఉందామా అటువంటి విశ్వాసం. మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, మన కండిషన్ ఎలా ఉన్నా, మన మీద ఇతరులు ఎంత దొమ్మిగా పడుతున్నా దేవుడి మీద విశ్వాసం ఉంచి నేను ప్రార్థిస్తాను, ఈ సర్కమ్స్టాన్సెస్ పోతాయి, ఈ దుఃఖ దినములు పోతాయి, నేను దేవుని దగ్గర ప్రార్థిస్తానని నువ్వు చెప్పినట్లయితే దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. మరి దేవుడు దానియేలును వదిలేయలేదు. దర్శనమందు దేవుడు నెబుకద్నెజరైన రాజుకు ఏ కళ అయితే చూపించాడో స్పష్టంగా దేవుడు దర్శనమందు దానియేలుకు చూపించాడు. కళ చూపించడమే కాదు, దాని భావాన్ని కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరి ఎంత జ్ఞానవంతుడైన దేవుడు కదా. ఆయన జ్ఞానాన్ని మనకిచ్చే దేవుడు. ఆయన మనకి ఏది తెలియకపోయినా, అసలు నువ్వు శూన్యం, నీకు ఏది తెలియకపోయినా, నువ్వు అంత బ్లాంక్గా నువ్వు ఉన్నా దేవుడు సమస్తాన్ని నీకు చెప్పగలిగిన దేవుడు. మర్మములు నీకు చెప్పగలిగిన దేవుడు. సిచ్యువేషన్ ఎందుకు ఇలా అయిందో నీకు చెప్పగలిగిన దేవుడు. వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా దేవుడు నీకు బోధించే దేవుడు. ఆయన మార్గాన్ని కనపరిచే దేవుడు. మరి దానియేలుకు ఆయన మార్గాన్ని కనపరిచాడు. ఆయన బ్రతకడానికి ఒక త్రోవ చూపించాడు. ఒక జ్ఞానాన్ని, అతను జ్ఞానవంతుడని నలుగురికి, ఆ దేశం అంతటికి ప్రబలేలా చూపించాడు. మరి దానియేలు ఆ కళ భావాన్ని నెబుకద్నెజరైన రాజుకు చూపించినప్పుడు ఆయన దానియేలును ఎంతగానో హెచ్చించాడంట. ఎంతగానో ఒక గొప్ప పొజిషన్లో అతను ఉంచాడు. ఇదిగో దానియేలు, నువ్వు ఎవరిని చెప్తావో వాళ్ళని నేను అధిపతులుగా నిల్చోపెడతానని రాజు అధికారం ఇచ్చాడు. మరి అట్టి స్థితి దేవుడు మనకి ఇవ్వగలడు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి యుద్ధంలో ఉన్నా, ఎలాంటి కరువులో నీవు ఉన్నా, దేవుడు నీ సిచ్యువేషన్ని ఖచ్చితంగా మార్చగలడు. ఎలా అంటే నువ్వు ఊహించిన దానికంటే గొప్ప మేలు, మనం ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు ఇవ్వగలడు. మనం ఊహించలేము. మనం ఒక 2% ఊహించగలవేమో, కానీ దేవుడు దాన్ని 200%గా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు పొంగి పొర్లుచుంటే మనం దాన్ని ట్యాకిల్ చేయలేము. అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మరి దానియేలుని ఆశీర్వదించిన దేవుడు, దానియేలుకి మార్గం చూపించిన దేవుడు, దానియేలుని బ్రతికించిన దేవుడు, దానియేలు జ్ఞానం ఇచ్చిన దేవుడు. నిన్ను కూడా ఆయన పెంచి పోషిస్తాడు. నీకు కూడా ఆయన మార్గాన్ని చూపిస్తాడు. నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. కనుక కేవలం ఆయన పైన విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు పట్టుకుంటే విడిచిపెడతావేమో, కానీ దేవుడు పట్టుకుంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మన చేయి ఆయనకి ఇద్దాము, ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. మనము దుఃఖపడకుండా దేవుని మీద నమ్మిక ఉంచి మనం సాగిపోదాం. ఆమేన్.